పాత నిబంధనలో 568వ నెంబర్ పేజీ. వెరీ గుడ్. 568వ నెంబర్ పేజీ. షబాష్, పిల్లలు కూడా బాగా తీస్తున్నారు. చూడండి, నేను చదువుతున్నాను. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిస్కియా అను యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనము. అమ్మా, విశేషంగా దేవుని వాక్యంలో ప్రవక్తలు గ్రంథం అర్థం చేసుకోవటం చాలా కష్టం కదా. ప్రవక్తల గ్రంథాలని అర్థం చేసుకోవటం చాలా కష్టం. రెండు రకాలైనటువంటి ప్రవక్తల పరిచర్యని మనం చూస్తాం. ఎన్ని రకాల పరిచర్యలమ్మా? రెండు రకాలు. రెండు గ్రూప్స్ ఆఫ్ ప్రాఫెటిక్ ఆఫీసర్స్ ఆర్ ప్రాఫెటిక్ మినిస్ట్రీ దేవుని వాక్యంలో మనకి కనిపించింది. ఒకటి ఓరల్ ప్రాఫిట్స్ అంటారు. ఓరల్ ప్రాఫిట్స్ అంటే ఏంటి బాబు? ఇంగ్లీష్ పదం చెప్పా కదా నాన్న. వెరీ గుడ్. ఓరల్ ప్రాఫిట్స్ అంటే ఎవరు నాన్న? నోటితో మాట్లాడి చెప్పే ప్రవక్తలు. అంటే వాళ్ళు నిలబడితే మాట్లాడారంటే వాళ్ళ మాటే ప్రవచనం కదా. నోటి ద్వారా ప్రవచనాలు చెప్పి పరిచర్య చేసిన వాళ్ళు. రెండవదిగా రాతల ద్వారా దేవుని వాక్యాన్ని ప్రవచన రూపంలో రాసిన వారు కదా. ఇప్పుడు ఈ రెండు రకాలైనటువంటి ప్రవక్తల పరిచర్య విధానాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మీకు తెలిసినటువంటి కొందరు ప్రవక్తలు, రాసినోళ్ళు ఎవరో చెప్పండి, బోధించినోళ్ళు అంటే నోటితో పరిచర్య చేసిన ప్రవక్తలు కొందరు పేర్లు చెప్పండి. ఆ తర్వాత రాత రూపకంలో ప్రభు పరిచర్య చేసిన కొందరు ప్రవక్తల పేర్లు కూడా మీరు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మీకు తెలుసు కదా ఎవరమ్మా? నోటితో పరిచర్య చేసినటువంటి ప్రవక్తల పేర్లు ఫస్ట్ మీరు చెప్పాలి. ఎవరితో పరిచర్య చేశారు? నోటితో. ఓరల్ ప్రాఫిట్స్ అంటారు వాళ్ళని. చెప్పండి అమ్మా. ఆయన కొత్త నిబంధనలోకి వచ్చేసాడు. మనం ఇప్పుడు మనం మాట్లాడేది పాత నిబంధనలో దేవుని పిల్లల మధ్యలో పరిచర్య చేసినటువంటి, నోటితో పరిచర్య చేసి సేవ చేసినటువంటి ప్రవక్తల పేర్లు. ఏలియా. వెరీ గుడ్, బాగా చెప్పారు. మీరు ఫాస్ట్గా చెప్తారనుకున్నాను. ఏలియా రాసినటువంటి గ్రంథం అని ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. అంటే ఏలియా దేంతో పనిచేశాడు అనమాటన్నా? ఏలియా రాసేం చెప్పలా. ఏలియా నిలబడి వాక్యం చెప్పాడంటే అదే ప్రవచనం. ఆయన మినిస్ట్రీ అంతా, ఆయన పరిచర్య అంతా నిలబడి చెప్తాడు. ఇంకొకళ్ళ పేరు చెప్పండి అన్న. ఏలియా తర్వాత ఎలీషా కూడా వర్డ్ ప్రాఫిట్, అంటే ఓరల్ ప్రాఫిట్, నిలబడి వాక్యం ద్వారా నోటితో. ఎలీషా రాసినటువంటి గ్రంథం ఏమన్నా ఉందా బైబిల్లో? లేదు కదా. అట్లాగా ఏలియా ఒక ప్రవక్త, ఎలీషా ఒక ప్రవక్త. ఇంకా చెప్పండి. మికాయా ఒక ప్రవక్త. ఇంకా మీరు చెప్పండి. అహియా అనే ఆయన ఒక ప్రవక్త. నాతాను అనే ఆయన ఒక ప్రవక్త. గాదు అనే ఆయన ఒక ప్రవక్త. వీళ్ళ పుస్తకాలు ఏమన్నా ఉన్నాయన్నా? లేవు. కానీ సమూయేలు గ్రంథంలో, ఆ తర్వాత దినవృత్తాంతాల గ్రంథంలో, నాతాను రాసినటువంటి గ్రంథంలో దావీదు గురించి రాశాడు అని చెప్పారు. గాతు రాసినటువంటి గ్రంథంలో దావీదు గారి గురించి, రాజుల గురించి రాశారు అని చెప్పారు. కానీ వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు దేవుని వాక్యంలో క్రోడీకరించబడలేదు. కాబట్టి వాళ్ళు నోటి ద్వారా, నాతాను వెళ్ళి నిలబడతాడు దావీదు ముందు, నోటితో చెప్పగానే దావీదులో ఉన్న పాపాలన్నీ చెప్పేస్తాడు కదా. కాబట్టి నోటితో పరిచర్య చేసి ప్రభు పనిచేసినటువంటి ఓరల్ ప్రాఫిట్స్, వర్డ్ ప్రాఫిట్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చదువుకున్నామే, వాళ్ళ పేర్లు చెప్పండి. వీళ్ళందరూ రాతలతో ప్రభు పరిచర్య చేశారు. వీళ్ళందరూ రాశారు. ఎవరు వాళ్ళల్లో ముఖ్యుడు? మొదటి ప్రవక్త ఎవరమ్మా? యెషయా. మోషే కూడా ఒక ప్రవక్త. అఫ్కోర్స్ ఆయన కూడా రాశాడు, ధర్మశాస్త్రాన్ని రాశాడు. వెరీ గుడ్. ఆయన కూడా మనం రిటర్న్ ప్రాఫిట్స్లో చెప్పుకోవచ్చు. విశేషంగా రాజుల సంబంధితమైన చరిత్ర భాగాల్లో
యెషయా ఒక ప్రాముఖ్యమైన ప్రవక్త. ఎందుకనన్నా యెషయా ఎంత పేజెస్ రాశాడు బాబు? ఎన్ని అధ్యాయాలు రాశాడమ్మా చెప్పండి? యెషయా 66 అధ్యాయాలు రాశాడు. ఎన్ని అధ్యాయాలమ్మా? 66 అధ్యాయాలు రాశాడు. అంటే చిన్నదా పెద్దదా? బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మీకు తెలుసా? బైబిల్లో 66 ఉన్నాయి. యెషయా ఎన్ని అధ్యాయాలు రాశాడు? పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయమ్మా? పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు? సండే స్కూల్ క్వశ్చన్, గిఫ్ట్ చెప్పండి అమ్మా. 39 ఉన్నాయి. 39 పాత నిబంధనలో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బాబు? 20. రఫా పాల్ చెప్పాలి, ఎన్ని ఉన్నాయి బాబు? 27. గుర్తుపెట్టుకోండి. బిందు ఎన్ని పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు బాబు? 39. క్రొత్త నిబంధనలో 27. ఇప్పుడు మీరు చూడండి, యెషయా గ్రంథంలో కూడా మొదటి 39 అధ్యాయాలు ఎన్నమ్మా? ఫస్ట్ 39 అధ్యాయాలు ఒక భాగాన్ని సూచిస్తూ ఉన్నాయి. 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ఇంకొక భాగాన్ని సూచిస్తూ ఉన్నాయి. అంటే పాత నిబంధన కొత్త నిబంధన విభజించబడినట్టుగా యెషయా గ్రంథంలో కూడా 39 అధ్యాయాలేమో మొదటి భాగంలాగా, 40 నుంచి మిగిలిన భాగాలేమో రెండవ భాగంలాగా, క్రొత్త నిబంధనలాగా అలా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే యెషయా గ్రంథాన్ని కానీ మనం చదివితే దగ్గరగా బైబిల్లో ఉన్న అన్ని భాగాలని చదివినట్టుగా మనకి అనిపించిద్ది. మీకు అర్థమైందా? అందుకనే దీన్ని ఏమంటారంటే మినిచర్ బైబిల్ అంటారు. దేన్ని? యెషయా గ్రంథాన్ని ఏమంటారన్నా? మినిచర్ బైబిల్. మినిచర్ బైబిల్ అంటే ఇంగ్లీష్లో చెప్పా. మినిచర్ బైబిల్ అంటే ఏంటి నాన్న? ఇంగ్లీష్లో చదివే పిల్లలు, ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలు చెప్పాలి. మినిచర్ బైబిల్ అంటే ఏంటి? యామిని ఎక్కడ ఉంది? మినిచర్ బైబిల్ అంటే ఏంటి? మినిచర్ అంటే ఏంటిది నాన్న? చిన్నది, స్మాల్ కదా. మైక్రో అంటే స్మాల్, మ్యాక్రో అంటే పెద్దది, మినిచర్ అంటే చిన్నది. మినిచర్ బైబిల్ అంటే బైబిల్ గ్రంథం చాలా పెద్దదైతే దాన్ని ఒక చిన్న రూపంలోకి తెచ్చుకుంటే అదేమని చెప్పచ్చు? యెషయా గ్రంథం అని చెప్పచ్చు. కాబట్టి ఈ యెషయా గ్రంథంలో ఉన్న విధానాలని, సందేశాన్ని మనం ఒక సమగ్రమైన రూపంలో, ఒక చార్ట్ రూపంలో ఉంటే ఎలా ఉంటుందో మనం ఈరోజు ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా రైటింగ్ ప్రాఫిట్ అంటే రాసే ప్రవక్త. ఇంకా ప్రవక్తలు రాసే వాళ్ళ పేర్లు చెప్పండి. ఇర్మియా రాత రూపకంలో పరిచయం చేశాడు. ఇంకా మీరు బైబిల్ బాగా చదివితే తెలుస్తుంది. చెప్పండి అమ్మా. పాత నిబంధన చిన్న ప్రవక్తలు కూడా రాసిన వాళ్ళే. మరి యెషయా తర్వాత ప్రవక్త పేరు చెప్పండి. ఇర్మియా తర్వాత యెహెజ్కేల్. ఆయన పేరు చెప్తారేమో అనుకోండి. ఆయన పుస్తకం చదివంటే భయం పుట్టిద్ది. ఎవరి పుస్తకం చదివారు ఎప్పుడైనా? చదవండి. ఈ రోజు నుంచి, ఈ సంవత్సరం చదవండి. ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ చదవండి. యెహెజ్కేలు గ్రంథం చదువుతూ ఉంటే అర్థం కాదు, అసలు ఏం అర్థం కాదు, భయం వేస్తూ ఉంటుంది. యెహెజ్కేలు ప్రవక్త. ఇంకా ప్రవక్తలు రాసిన ఆయన పేర్లు. దానియేలు వెరీ గుడ్, గొప్ప ప్రవక్తమ్మా. మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ వైజ్, మోస్ట్ ఇంటలెక్చువల్, మంచి గ్రంథం రాశాడు. దానియేలు గ్రంథం ఇప్పుడు మనం కానీ చదివామంటే అసలు ప్రపంచం పిక్చర్ అంతా మనకు ఆ గ్రంథంలో ఉంది. స్మాల్ బుక్. ఎంత అద్భుతం కదా. ఆ ప్రవక్తలకి దేవుడు ఆయన టైం టేబుల్ అంతా చెప్పేశాడు. దానియేలు 70 వారాలు అని ఎప్పుడు మనం వింటూ ఉంటాం. ఏంటిది ఇంతగా 70 వారాలన్నా? ఏమన్నా మాకు సంబంధం లేదు, ఎప్పుడైనా చెప్తాలేండి. కానీ దానియేలు గ్రంథంలో రాత రూపకంలో ప్రవక్తలు వీళ్ళందరూ కదా రైటింగ్ ప్రాఫిట్స్ అంటారు, రిటర్న్ ప్రాఫెసీస్ అంటారు. కాబట్టి కొందరేమో నోటితో బోధించారు, కొందరేమో చేతులతో రాసి బోధించారు. ఈరోజు మనం ఈ ప్రవక్త అయినటువంటి రాత రూపకంలో రాసి బోధించినటువంటి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని గురించి మనం అధ్యయనం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీల చరిత్ర
మనం అర్థం చేసుకోవటానికి వాళ్ళ మ్యాప్ని, వాళ్ళ దేశాన్ని, వాళ్ళ విధానాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఏనానా ఏం అర్థం చేసుకోవాలి బాబు? ఇశ్రాయేలీ యొక్క దేశం ఎక్కడ ఉంటుందో. ఇదిగో ఇలా ఉంటుంది ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటిది ఇది? నో 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 ఇది 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 చూడండి, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. పిల్లలు బాగా చెప్పాలా. ఇదేంటిది బాబు? ఏ దిక్కు ఇది? నార్త్. వెరీ గుడ్. దిక్కులు తెలియకపోతే వాడిని ఏమంటారు? దిక్కులు తెలియకపోతే వాడిని ఏమంటారు? అది ఇదేంటిదమ్మా? అందుకని మనకు దిక్కులు తెలియాలా. ఇది నార్త్. నార్త్ అంటే ఉత్తరం తెలుగులో. ఉత్తరానికి ఆపోజిట్లో ఉండేది ఏంటిదమ్మా? వెరీ గుడ్. సౌత్ అంటే తెలుగులో చెప్పండి. దక్షిణం. ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఉత్తరానికి దక్షిణానికి మధ్యలో రాశాను, చూసి చెప్పండి. ఈస్ట్. ఈస్ట్ అంటే తెలుగులో తూర్పు. ఆ తర్వాత తూర్పుకి వ్యతిరేకంగా వెస్ట్. వెస్ట్ అంటే పశ్చిమం. పశ్చిమం. ఇదిగో ఈ రీతిగా ఇశ్రాయేలీల దేశం ఇలా ఉంటే, ఇశ్రాయేలీల దేశానికి కూడా ఇప్పుడు ఇదేమో ఇదే భాగం నానా? నార్త్. వెరీ గుడ్. ఇదే భాగం సౌత్. శబాష్. ఇదే భాగం ఈస్ట్. ఇది వెరీ గుడ్. ఈ సత్యాన్ని, ఈ విధానాన్ని మీ మనసులో ప్రింట్ చేసుకోండి. మీరు ఎప్పుడు వాక్యం చదివినా, ప్రవక్తల గ్రంథాలు చదివినా, పాత నిబంధన గ్రంథాలు చదివినా, ఏవి చదువుతున్నా ఈ పిక్చర్ మీకు గుర్తు రావాలా. ఏ పిక్చర్? నేను ఎప్పుడు ఈ పిక్చర్ని మాటిమాటికి వేస్తూ ఉంటా. దీన్ని ఏమంటారంటే గలిలయ సముద్రం అంటారు. ఏమంటారు? దీన్ని ఏమంటారంటే యోర్దాను నది అంటారు. ఏమంటారు? దీన్ని ఏమంటారంటే మృత సముద్రం, డెడ్ సీ అంటారు. ఏమంటారు నాన్న? డెడ్ సీ, మృత సముద్రం అంటారు. అమ్మ పెద్దవాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటున్నారా? నేను క్వశ్చన్లు అడుగుతూ ఉంటా. ఏది అని ఎక్కడ ఉన్నావు కదా. ఇదేంటిది నాన్న? గలిలయ సముద్రం. ఇదేంటిది? మృత సముద్రం. ఇదేంటిది? యోర్దాను నది. ఇప్పుడు ఇది ఉత్తరం వైపున, ఈ ఉత్తరం వైపు భాగంలో ఇశ్రాయేల్ దేశానికి ఇదిగో ఇక్కడ చూడండి సిరియా దేశం ఉంటుంది. ఎస్ అని రాసా. ఏ దేశం నాన్న ఇది? సిరియా దేశం ఉంటుంది. ఓకేమ్మా. ఈ సిరియా దేశానికి ఆపోజిట్లో లెబనాన్ అనే దేశం ఉంటుంది. ఏముంటుంది బాబు? లెబనాన్ అనే దేశం ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిలిప్పీ అనే దేశం ఉంటుంది. ఫిలిస్తీన్లు అనే దేశం. ఏం దేశం? సౌత్లో ఉంటుందా, నార్త్లో ఉంటుందా ఫిలిస్తీన్ దేశం అన్న? అమ్మా ఎక్కడ? గుడ్. సౌత్లో ఫిలిస్తీన్ దేశం ఉంటుంది. నార్త్లో అని చెప్పేదానికంటే నార్త్ వెస్ట్లో ఏమని చెప్పాలా? నార్త్లో వెస్ట్ సైడ్ అంటే మన తెలుగులో ఏమని చెప్పాలి బాబు? తెలుగులో ఏమని చెప్పాలి? లెబనాన్ ఎక్కడుందంటే ఉత్తరం వైపున పశ్చిమ భాగంలో. ఉత్తరం వైపున పశ్చిమం భాగంలో ఏం దేశం ఉంది? లెబనాన్ ఉంది. ఉత్తరం వైపున తూర్పు భాగంలో, తూర్పు భాగంలో ఏ దేశం ఉంది? వెరీ గుడ్. సిరియా దేశం ఉంది. ఈ సిరియా దేశం పైన అషూరు అనే దేశం ఉంది. ఏం దేశం నాన్న? ఈ మాటలు వస్తాయి యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మాటికి వస్తాయి. అషూరు రాజు వచ్చాడు, సన్హెరీబ్ వచ్చాడు, తిగ్లత్-పిలేసర్ అనే రాజు వచ్చాడు. అవన్నీ మనకి ఎగిరిపోతూ ఉంటాయి పైన నుంచి. ఎందుకని? ఆ దేశం ఎక్కడో, ఆ మనిషి ఎవరో, ఆ పేరేంటో మనకు తెలియదు కదా. అంతేనమ్మా. కాబట్టి ఇదిగో అషూరు అంటే ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఎవరున్నారు? ఈ పేరేంటి? సిరియా. వెరీ గుడ్. ఇప్పుడు ఈ అషూరు పొజిషన్ మీరు చెప్పండి. ఉత్తరం వైపున ఏ భాగంలో ఉంది అషూరు? వెరీ గుడ్. ఉత్తరం వైపున తూర్పు భాగంలోనే సిరియాకి పైన కొంచెం ఏ దేశం ఉంది? అషూరు దేశం ఉంది. ఇదిగో ఎగ్జాక్ట్గా ఇక్కడ బబులోను. ఏం దేశం? బబులోను. అంటే ఇప్పుడు బబులోను ఏ డైరెక్షన్లో ఉందో మీరు చెప్పండి బాబు. హనోక్ చెప్పునానా? ఈస్ట్. వెరీ గుడ్. ఇశ్రాయేల్ దేశానికి, ఇదిగో ఇశ్రాయేల్ దేశానికి తూర్పు భాగంలో ఎవరున్నారు? బబులోన్ అనే దేశం. బబులోన్ అనే దేశానికి ఒక పేరు మోసిన రాజు ఉన్నాడు. ఆ రాజుగారి పేరు చెప్పండి.
ఎక్సలెంట్, అన్నకు 100 మార్కులు. ఏం పేరన్నా? రాజైన నెబుకద్నెజరు. దానియేలు ఏ రాజు క్రింద పనిచేశాడు? దానియేలు ఏ రాజు క్రింద పనిచేశాడు? దానియేలు సంగతి తెలుసు. సింహాల బోన్లోంచి రక్షించబడ్డాడు తెలుసు. షడ్రక్ అర్జక వాళ్ళంతా అగ్నిలో పడేస్తే బయటకు వచ్చారు. కానీ ఏ రాజు క్రింద అదంతా? నెబుకద్నెజరే. ఈ రాజే. ఏ రాజు? అవన్నీ మీకు తెలుసు కానీ నా ఇదిగో ఈ రాజే. ఏ రాజు? బబులోను రాజు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అనేవాడు మహాక్రూరుడు. మహాక్రూరుడు. అసలు మీకు విషయం తెలుసా? క్రొత్త నిబంధన లేకపోతే ప్రపంచ దేశాల రాజ్యాలు, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక రాజుగారి క్రింద పరిపాలన చేయబడే పద్ధతి విధానం ఎక్కడి నుంచే మొదలైంది. ఎక్కడి నుంచి? నెబుకద్నెజరు. చదువుకునే పిల్లలకి ఇవన్నీ తెలుస్తాయి. మీరు చదివేటప్పుడు నేను చెప్పే మాటలు గుర్తొస్తే ఓహో నిజమే అనుకుంటా. అందుకే బాబిలోనియన్ సివిలైజేషన్, బబులోను రాజు. బబులోను తర్వాత ఏ రాజ్యం వచ్చింది? బబులోను రాజు తర్వాత మాదీయ పారసీకుల రాజ్యం వచ్చింది. మిడో పర్షియన్. మీరు చదివే అయ్యే పారసీక రాజులు, మాదీయ రాజులు, వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి. అమ్మ, బైబిల్ కథల పుస్తకం కాదు, చారిత్రాత్మక పుస్తకం. ఆ మాదీయ పారసీకుల రాజుల తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? మాదీయ పారసీకుల రాజుల తర్వాత ఎవరు వచ్చారు? ఒక ఆయన కుర్రోడు, గుర్రం మీద ఫోటో ఉంటుంది మీకు. ఇక్కడి నుంచి అన్న ఐక్యూ బాగా స్ట్రాంగ్ ఉంది. ఎవరన్నా? గుర్రం మీద ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు. గ్రీకు సామ్రాజ్యం దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఇటంతా పైన నుంచి ఇస్రాయేల్, పైన నుంచి గ్రీకు, టర్కీ, ఆ తర్వాత ఇరాన్, ఇరాక్ యుద్ధం చేసుకుంటా గెలుచుకుంటా ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వచ్చి ఇండియాకి ఛాలెంజ్ చేశాడు. ఏం పేరు ఆయన పేరు? అలెగ్జాండర్ ద గ్రేట్. చాలామంది పేర్లు పెట్టుకుంటారు కదా. సహోదరుడి పేరేంటనా? అలెగ్జాండర్. అలెగ్జాండర్ అని ఆయన గ్రీక్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ గ్రీక్ సామ్రాజ్యం మొదట బాబిలోను సామ్రాజ్యం, 2 మాదీయ పారసీకుల సామ్రాజ్యం, తర్వాత గ్రీకుల సామ్రాజ్యం. ఆయన తర్వాత ఇంతకీ అలెగ్జాండర్ ఎట్లా చచ్చిపోయాడు తెలుసా మీకు? అలెగ్జాండర్ ఎట్లా చనిపోయాడు? దోమగుట్టి దెబ్బకి ఎగిరిపోయాడు. ఎంత వయసులో ఎగిరిపోయాడు తెలుసా అన్నా? ఎంత వయసులో చనిపోయాడు అమ్మా? 31 సంవత్సరాలకి చనిపోయాడు. 30 లేక 31 సంవత్సరాలకి చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ప్రపంచం అంతా జయించినోడు చేతులు బయటపెట్టి, ఇది కథ కాదు, నిజంగా చేశాడు ఆయన. అలెగ్జాండర్ ఆయన చేతులు ఆ కత్తి పట్టుకొని చారలతో ఉండేట. అలాంటి వాడు చెప్పాడు, నేను ఖాళీగా వచ్చాను, ఖాళీగా పోయాను, మీరు నన్ను చూసి ఏమన్నా నేర్చుకోండిరా అని చెప్పాడు. ఎవరికి? మీరు కొట్టుకోబోకండి అని చెప్పాడు. దేనికంట? మీరు కూడా ఇట్లానే నాలాగా వెళ్ళిపోతారు, నేను ఇంకా తొందరగా వెళ్తున్నాను, నన్ను చూసి కొంచెం ఏదైనా మీరు నేర్చుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం తర్వాత ఇప్పుడు డెమోక్రసీ అని చెప్పుకునేటటువంటి ప్రజాస్వామ్య విధానం రాజ్యం వచ్చింది. ఇదంతా ఎలా తెలుసు అన్న మీకు అమ్మా? దానియేలు గ్రంథంలో రాశారు ఇవన్నీ. ఎవరు రాశారు? భక్తుడైన దానియేలు. ఆయన గ్రంథంలో బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యము, దాని తర్వాత రోమా సామ్రాజ్యం తర్వాత మనం ఉంటున్నటువంటి ప్రజాస్వామ్య విధానం. ఇవి రాజుల రాజ్య పరిపాలనా విధానాల సిస్టమ్ అని దానియేలు ప్రవక్త తన పుస్తకంలో రాశాడు. ఆయన రాసినయే ఇప్పుడు మన పిల్లల టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటున్నారు. మీరు కానీ ఐఏఎస్ ఐపీఎస్ చదివి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హిస్టరీ పుస్తకాలు కానీ చదివితే ఇయే సీక్వెన్స్, ఇదే చరిత్ర, ఇవే విధానాలు. ప్రపంచ చరిత్రలో ఇంతకు మించి ఏం లేదు. ఇవన్నీ దానియేలు గ్రంథంలో మరి ఎట్లా రాశారు? చరిత్రను నియంత్రణ చేసేది దేవుడు అని ముందే చెప్పాడు. కాబట్టి ఇదిగోండి, ఆ దేశం ఎక్కడ ఉంటుంది అది మీకు అర్థం అవ్వాలి. అందుకని నేను ఇంత విషయాలు చెప్పాను. అమ్మా, ఏ దేశం ఇది?
బబులోను. ఇదేదే దేశం? అషూరు. ఇదే దేశం? సిరియా. ఇదే దేశం? లెబనాన్. ఇదే దేశం? ఫిలిష్తీయులు. ఇదిగో గుడ్, ఫిలిష్తీయులు. ఈ క్రింద వైపున మోయాబీలు ఉంటారు. ఎం అని రాశాను. ఈ క్రింద వైపున ఎవరుంటారమ్మా? మోయాబీలు. ఇదిగోండి ఇక్కడే ఉంటారనమాట, ఈ పక్కనే ఉంటారు. ఈ మోయాబు దేశంలో ఉండే నెబో అనే పర్వతం మీదనే ఒక ముసలాయన చనిపోయాడు, ప్రభు సేవకుడు. ఆయన పేరు చెప్పండి. ఒక పెద్ద ఆయన, ముసలాయన, 120 సంవత్సరాలకు చనిపోయాడండి మోయాబు దేశంలోని నెబో అనే పర్వతం మీద. అయ్యో ప్రభువా, బేతస్తా వాళ్ళని కనుకరించయ్యా. ఎందుకు? దైవ సేవకుడు అని చెప్పాను, పెద్ద ఆయన అని చెప్పాను, వయసు చెప్పాను. ఎంత నా వయసు? 120 సంవత్సరాలు. చనిపోయిన ఆయన పేరు తెలియదు మీకు? మోషే భక్తుడమ్మా. ఇదిగో ఈ దేశమే మోయాబు దేశం. ఎందుకన్నా ఇవన్నీ మాకు చెప్తున్నామంటే, ప్రవక్తలైనటువంటి యెషయా వీళ్ళందరి గురించి ప్రవచించాడు. ఇదిగో ఈ పక్కన ఈ పక్కన ఐగుప్తు ఉంటుంది. ఏ దేశం అమ్మా? ఈజిప్ట్ అంటారు. ఏం దేశం బాబు? ఈజిప్ట్. ఈ పక్కన కూషు ఇథియోపియా, లేకపోతే నేను సి అని రాస్తున్నాను. కూషు అనే దేశం ఉంటుంది. కూషు అంటే ఏ దేశం? ఇప్పుడు కూషు దేశం, కూషియుడు. కూషు దేశస్తుడు అంటే ఎవరన్నా? నీగ్రో అంటే నల్లగా ఉంటారే, కూషు దేశస్తులు అంటే అందుకనే వాక్యంలో ఉంది మీకు, కూషు దేశస్తుడు తన చర్మాన్ని మార్చుకోగలడా అంటే ఎవరన్నమాట? కూషు దేశస్తుడు అంటే నీగ్రో వాడు, నల్లగా ఉండే నీగ్రో వాడు, వాడి స్కిన్ని మార్చుకోగలడా అని దేవుడు అడిగాడు. కూషు దేశస్తుడు మార్చుకోలేడు కదా. ఇదిగో కూషు దేశం అంటే ఇథియోపియా దేశం. ఇథియోపియా దేశం ఎక్కడ ఉంటుంది బాబు? ఇథియోపియా దేశం సౌత్ సైడ్న వెస్ట్ వైపు ఉంటుంది. సౌత్ సైడ్న వెస్ట్ వైపు ఉంటుంది. ఇదే దేశం ఐగుప్తు, ఈజిప్ట్ పక్కన కూషు, ఇథియోపియా దేశం. లేక కూషు దేశం అంటే ఇథియోపియా దేశం. ఇదిగో ఇలాగా ఇశ్రాయేలీల యొక్క దేశం చుట్టూ శత్రువులు లేకపోతే నైబర్ కంట్రీస్ ఉంటాయి. ఎవరుంటారమ్మా? శత్రువులు లేక పొరుగు దేశాలు ఉంటాయి. ఇదిగో ఈ దేశం పేరు చెప్పండి మీరు. ఈ దేశం పేరు ఇథియోపియా, లేక బైబిల్ భాషలో కూషు దేశం. ఆ పక్కన ఏ దేశం ఉంటుంది? ఐగుప్తు దేశం ఉంటుంది. బాగా చెప్పారు, వెరీ గుడ్, మీరు బాగా నేర్చుకుంటున్నారు. ఇదేం దేశం? ఫిలిష్తీన్ దేశం. ఇదేం దేశం? లెబనాన్. ఇదేం దేశం? సిరియా. ఇది అషూరు. ఇది బబులోను. ఇది మోయాబు. ఎక్సలెంట్, వెరీ గుడ్. లెబనాన్ దేశంలో ఇక్కడ సీదోను అనే పట్టణం ఉంటుంది. ఏం పట్టణం అమ్మా? సీదోను. ఇదిగో ఇక్కడ తూరు అనే పట్టణం కూడా ఉంటుంది. ఏం పట్టణం? ఇదిగోండి, సీదోను ప్లస్ తూరు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? ఈరోజుకి కూడా, ఈరోజు అంటే ఇప్పుడు మన టైంలో ఇదే పట్టణం, ఇదే పేరు, ఇదే దేశం ఎక్కడే ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్ చెక్ చేయండి, నెట్లో కొట్టండి. తూరు పట్టణం, లెబనాన్ దేశం, ఇశ్రాయేలుకి ఉత్తరం వైపున వెస్ట్ సైడ్న తూరు, సీదోనులు, ఇవే పట్టణాలు, ఇవే స్థలాలు, ఇవే నేమ్స్, అంతా ఇదే. వావ్! బైబిల్లో ఉన్న వాటిని ప్రవక్తలు రాశారు. ప్రవక్తలు అక్కడ జరిగిన వివరాలని రాశారనమాట. కాబట్టి మీరేం గమనించాలంటే, లెబనాన్ దేశం ఇప్పటికి కూడా ఇదే, సిరియా దేశం ఇప్పటికి కూడా ఇదే, అషూరు అంటే ఇరాన్, ఇరాక్ దేశాల సముదాయపు స్థలం ఇప్పటికి కూడా అదే, బబులోన్ అంటే సౌదీ అరేబియా దేశం ఇప్పటికి కూడా అదే స్థలం, మోయాబు దేశం ఇప్పటికి కూడా అదే స్థలం, ఈజిప్ట్ అంటే ఇప్పటికి కూడా అదే, ఇథియోపియా లేక కూష్ దేశం ఇప్పుడు కూడా ఇలానే ఉంది. ఇదిగో ఇది ఇశ్రాయేలీల పిక్చర్. ఓకేనా? ఇలా ఉండగా యెషయా గ్రంథాన్ని ఎందుకు రాశారంటే, ఇశ్రాయేలీలకి 2 దేశాలుగా విభజించబడింది. ఇశ్రాయేల్ దేశం ఎన్ని భాగాలుగా? 2 భాగాలుగా. ఇదిగో ఇక్కడ యెరూషలేమును రాజధానిగా చేసుకొని యోధా అనే ప్రాంతం లేక ప్రజలు, ఎవరమ్మా? యోధా.
యోధా అనే ప్రాంత ప్రజలు, వీళ్ళల్లో 2 తెగలు ఉంటారు. ఎన్ని తెగలు ఉంటారు? ఇశ్రాయేలీలందరూ ఎన్ని గోత్రాలన్నా? 12 గోత్రాలు. ఇశ్రాయేలీలందరూ ఎన్ని గోత్రాలు బాబు? అంటే ఇశ్రాయేలీలు అంటే యాకోబు కుమారులు. వాళ్ళల్లో 12లో 2 గోత్రాలు ఇక్కడ ఉంటారు. 2 గోత్రాలోళ్ళు ఎవరన్నా? యోధా గోత్రం ప్లస్ బెన్యామీను గోత్రం. ఎక్కడుంటారు? సౌత్లో కింద ఉంటారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంటారు నాన్న? సౌత్లో కింద భాగంలో. ఆ దేశాన్ని ఏమంటారు? యోధా దేశం అంటారు. ఆ ప్రజలని యూదులు అంటారు. వీళ్ళందరూ యూదులే, కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఆ పేరును పెట్టుకున్నారనమాట. ఆ పేరు వాళ్ళకి వర్తించినట్టుగా యోధా ప్రజలు, యోధా దేశం, యోదయ ప్రాంతం, యెరూషలేము రాజధానిగా చేసుకొని 2 గోత్రాలు ఉంటారు. ఆ గోత్రాల పేర్లు చెప్పండి. యోధా, బెన్యామిన్. వెరీ గుడ్. ఇదిగోండి ఇక్కడ షోమ్రోను, ఏం పేరమ్మా? షోమ్రోనును రాజధానిగా చేసుకొని ఇశ్రాయేలు ఎవరు? 10 గోత్రాలోళ్ళు ఈ ఉత్తర భాగంలో ఉంటారు. ఎవరన్నా? 10 గోత్రాలోళ్ళు ఇశ్రాయేలీలు అని పిలువబడే పేరుతో షోమ్రోను అనే ఒక పట్టణాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళందరూ ఎక్కడుంటారు? పైన ఉంటారు. ఈ దేశం అంతా ఏంటిది? ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం 2గా విభజించబడింది. ఇదిగో ఇది పై భాగం, ఇది క్రింద భాగం. క్రింద భాగంలో ఎన్ని గోత్రాలు ఉంటారు చెప్పండి? 2 గోత్రాలు. ఎవరెలా పేర్లు? యోధా, బెన్యామిన్. వెరీ గుడ్, బాగా చెప్పారు. పైన దేశంలో ఎన్ని గోత్రాలు ఉంటారు? వాళ్ళ రాజధాని షోమ్రోన్. షబాష్, ఇంతవరకు బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నారు. అయితే ఈ ప్రజల్ని కొందరు రాజులు పరిపాలన చేశారు. దగ్గర 19 లేక 20 మంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేశారు. ఈ ప్రాంతం అంటే ఏ ప్రాంతం? ఇశ్రాయేల్ని షోమ్రోన్ రాజధానిగా చేసుకున్న బాబు ఇక్కడ వీళ్ళందరూ దుష్టరాజులే. వీళ్ళందరూ ఒక్కడు కూడా మంచి రాజు అనేవాళ్ళు లేడు. వీళ్ళందరూ దుర్మార్గులే. కాబట్టి వీళ్ళని దేవుడు హెచ్చరిస్తా వచ్చాడు. అరే, రాజుగారు దుర్మార్గుడైనప్పుడు, రాజుగారు దుష్టుడైనప్పుడు ఆ రాజుగారికి అర్థమయ్యేలాగా, అక్కడుండే ప్రజలకు అర్థమయ్యేలాగా దేవుని విషయాలను చెప్పటానికి కొందరు ప్రవక్తలు వెళ్ళేవాళ్ళు. వింటున్నారా నా మాటలు? ఇక్కడ పనిచేసిన కొందరు ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ పనిచేసినటువంటి పరిపాలన చేసిన కొందరు రాజులున్నారు. ఆ రాజుల సమయంలో పనిచేసిన ప్రవక్తలు ఉన్నారు. వాక్యం చదివేటప్పుడు మీరు వాటిని గమనించండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్రింద దేశమైన యోధా దేశాన్ని కొందరు రాజులు పరిపాలన చేశారు. ఏ దేశాన్ని బాబు? దీన్ని దగ్గర 22 మంది రాజులు పరిపాలన చేశారు. ఇక్కడ 19 మంది అని చెప్పా, దాదాపుగా 19. ఇక్కడ ఎంతమంది? 22. అంటే ఇక్కడ ఎక్కువ, కింద ఎక్కువ కదా. గుడ్. ఇప్పుడు ఇక్కడ ఈ రాజుల్లో అందరూ చెడ్డోళ్ళు కాదు. ఏ రాజుల్లో? యెరూషలేమును రాజధానిగా చేసుకొని 2 గోత్రాలైన యూదుల్ని పరిపాలన చేసిన యోధా రాజులు అందరూ చెడ్డోళ్ళు కాదు. కొందరు చాలా మంచివాళ్ళు, కొందరు చాలా చెడ్డవాళ్ళు. అమ్మా వింటున్నారు నా మాటలు? ఇక్కడ చేసిన వాళ్ళు కొందరు చాలా మంచివాళ్ళు, కొందరు చాలా చెడ్డవాళ్ళు. ఈ చెడ్డ రాజుల సమయంలో, మంచి రాజుల సమయంలో కొందరు ప్రవక్తలు రాజుగారి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పేవాళ్ళు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివి ఈ రాజులు ఎక్కడోళ్ళో మీరు చెప్పాలా? చదవకుండా చెప్పేసావా? చూడండి ఒకసారి, మనం చూద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను ఏ రాజులు అంటమ్మా? గుడ్. యోధా రాజుల దినములలో ఎవరిని గుర్చి? యోధాను గూర్చియు, తర్వాత యెరూషలేమును గూర్చియు, ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన
అంటే యెషయా భక్తుడు ఎక్కడ ఏ దేశంలో పనిచేశాడు మీరు చెప్పాలా? యోధా దేశం అంటే సౌత్ కింద దేశంలో. ఇంకా యోధా దేశపు ప్రజలతో పాటుగా ఇంకొక మాట కూడా రాశాడు కదా, పట్టణం యెరూషలేమును గురించి. అంటే ఈ ఎంటైర్ దేశాన్ని గురించి చెప్పాడు. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ సైలెంట్గా ఉండాలా? చూడండి అన్న, ఈ దేశం మొత్తం గురించి చెప్పాడు. ఇంకెవరి గురించి చెప్పాడు? ఆ మాట పట్టుకోవాలా. స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఏ పట్టణం గురించి చెప్పాడు? యెరూషలేము గురించి కూడా చెప్పాడు. అది వెరీ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ నాన్న? యెరూషలేము గురించి కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళందరికీ ఒక పిచ్చి మోడ భక్తి ఉండేది. ఎవరందరికీ? యోధా ప్రజలకి ఓవరాల్గా, విశేషంగా యెరూషలేములో ఉండే పట్టణస్థులకి ఏమి ఫీలింగ్ అంటే వాళ్ళది, మా యెరూషలేములో ఏముందన్నా? దేవాలయం ఉంది. ఎస్, మా యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉంటాడు. ఆ దేవాలయంలోకి ఎవరు రారు. అన్యుడు, విశేషంగా శత్రువు బబులోను కానీ, అష్షూరు కానీ, సిరియా కానీ. ఎందుకంటే జరిగిన యుద్ధాలన్నిట్లో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ 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 అంతా జయిస్తారు, కానీ యెరూషలేముని ఎవరు జయించలేకపోయారు. యెరూషలేం దగ్గర వరకు ఎవరు రాలేకపోయారు. దావీదు రాజు గారు అంత పకడ్బందీగా దాన్ని కట్టాడు, ప్రాకారాలు కట్టాడు. అది కూలిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారు, ఒరే రే దేవుడు యెరూషలేమును వదిలేశాడు. అందుకని వీళ్ళకి ఒక మూఢ నమ్మకం, మూఢ భక్తి. ఏంటిదంటే యెరూషలేంలో మందిరం ఉంది, ఆ మందిరంలోకి అన్యుడైన వాడెవడు అడుగు పెట్టలేడు. కాబట్టి మా యెరూషలేమును ఎవరు టచ్ చేయలేరు. కాబట్టి మేము సేఫ్గా ఉన్నాం. ఎట్లా బతికినా పర్లా, ఏం చేసినా పర్లా, మేము ఎంత దుర్మార్గులంగా ఉన్నా మాకేం కాదు. బికాస్ యెరూషలేముని దేవుడు కాపాడతాడు. దానికేమి నష్టం జరగదని ఒక మూఢ భక్తి ఉంది. అందుకని యెషయా చెప్పేవాడు, పిచ్చోళ్ళారా, వెర్రోళ్ళారా. ఇర్మియా చెప్పేవాడు, మూర్ఖులారా, ఈ యెరూషలేము దేవాలయముని రాతి మీద రాయి లేకుండా దేవుడు ఏం చేస్తాడు అనేటప్పటికి వాళ్ళ కోపం వచ్చింది. ఏంట్రా నువ్వు మా దేవాలయాన్ని గురించి అంటావా అని ప్రవక్తల్ని ఏం చేశారంటమ్మా? ఒక ఆయన అయితే అన్నాడు, యెరూషలేము కూలగొట్టి నిన్ను కూడా పట్టుకెళ్ళేదాకా నీకు అర్థం కాదురా అని తిట్టాడు. ప్రవక్త అయినా ఇర్మియా. నేను చెప్పిన మాట నెరవేరిద్దో లేదో, యెరూషలేముని ఎవడయ్యా పట్టుకునేది అని ఇర్మియాని ఎదిరించారు. ఎదిరిస్తే ఇర్మియా అన్నాడు, యెరూషలేమును పట్టుకొని యెరూషలేములో నుంచి నిన్ను కూడా పట్టుకుపోయేటప్పుడు అప్పుడు తెలుసుకుంటావురా ఈ ప్రవచనం నెరవేరిందని అని ఇర్మియా భక్తుడు ప్రవచించిన లేఖనాలు. అందుకని ఈ పట్టణం కూడా ప్రాముఖ్యమే. ఆ పట్టణంలో ఉండే ప్రజల ఫీలింగ్స్, ఆ పట్టణంలో ఉండే ప్రజల యొక్క ఆత్మీయత విధానం, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యాల్ని మనం చదవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు, ఇదిగో ఈ ఇశ్రాయేలీలు అంటే ఈ 10 గోత్రాలోళ్ళు అష్షూరు అనే దేశానికి ఏమి చేయబడ్డారంటే చెరకొని పోబడ్డారు. చెరకొని పోబడటం అంటే ఏం జరిగి ఉంటుంది మీరు ఊహించి చెప్పాలా. బందీలుగా పట్టుకుపోవటం అంటే ఎంతమందిని పట్టుకెళ్ళి ఉంటారు, ఎలా పట్టుకెళ్ళి ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంటే ఇరాక్ దేశం నుంచి ఒక మూకుమ్మడిగా జనాలు సైన్యం వచ్చి ఎక్కడికి వచ్చి షోమ్రోన్ మీద అటాక్ చేసి షోమ్రోన్లో ఉండే 10 గోత్రాల ప్రజల్ని, మదర్స్ని, తల్లుల్ని, పిల్లల్ని, పురుషుల్ని, ముసలోళ్ళని, మొతకోళ్ళని ఎలా తీసుకెళ్ళి ఉంటారన్నా? ఎలా తీసుకెళ్ళి ఉంటారు అన్న? మీరు ఎలా తీసుకెళ్ళి ఉంటారో అర్థం చేసుకోవటానికి, మొన్న అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు కదా, తెలుసా మీకు? తెలీదా? తెలుసుకోవాలా. గాజా అనే దాని మీద యుద్ధం ఎందుకు మొదలుపెట్టారు ఇజ్రాయేలీలు? 400 మందిని పట్టుకొని నోవా అనే ఒక ఫెస్టివల్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పురుషుల్ని, స్త్రీల్ని కొందరు ఆ టెర్రరిస్టులు పట్టుకొని బండ్ల మీద ఎక్కించుకొని వెహికల్స్లో పట్టుకొని తీసుకొని క్యాప్టివ్స్గా తీసుకెళ్లారు. క్యాప్టివ్స్ అంటే చెర తీసుకొని వెళ్ళారు. వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళని వదిలిపెట్టారు.
వాళ్ళని వదిలిపెట్టినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో చూసారన్నా మీరు? అయ్యో మీరు చూడలేదా? ఇంటర్నేషనల్ న్యూస్ చూడరనమాట. అయితే మీరు ఎంతసేపు ఈటీవీ అదేనా ఏనా, లేకపోతే మా టీవీ అయ్యానా? ఇవి కూడా చూడండి. ఇవి మంచి చారిత్రాత్మకమైన ఇంపార్టెంట్ విషయాలు అనమాట. ఒక్కొక్కళ్ళు 30 కిలోలకి, 100 కిలోలు 70 కిలోలు ఉండే మనిషి 30 కిలోలకి జస్ట్ స్కెల్టన్స్ లాగా తయారయ్యి చెరలో నుంచి 300 రోజులు 400 రోజుల తర్వాత విడిపించబడినప్పుడు వాళ్ళ ఫోటోలు చూస్తే మీకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అదే పిక్చర్. ఎలా పట్టుకెళ్ళారో పాశవికంగా, మానవత్వం లేకుండా పట్టుకెళ్ళారు. అదొక చిన్న నమూనా, అదొక చిన్న శాంపిల్. ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు అష్షూరు దేశస్థులు అంతకంటే దారుణంగా ఈ ప్రజలందరినీ ఇక్కడికి పట్టుకుపోయారు. ఇది మంచిదా చెడ్డదా అన్నా? ఈజ్ ఇట్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ బాబు? ఇది వినటానికి బాగుందా బాగలేదా? చాలా కోపం వస్తుంది కదా. అది కూడా ఎవరిని తీసుకెళ్లారు? ఎగ్జాక్ట్లీ దేవుని ప్రజల్ని, నిజదేవుణ్ణి నమ్ముకున్న ప్రజల్ని ఒక దేవుడు తెలియనోడు పాశవికంగా క్రూరంగా పట్టుకొని అవమానపరుస్తూ అమ్మాయిల్ని, చిన్నపిల్లల్ని, పురుషుల్ని చంపుతూ హేళన చేస్తూ పశువుల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు. మనం వినటానికి ఇది చాలా అవమానంగా, అసహ్యంగా, ఇష్టం పుట్టినట్టుంది. కానీ సమస్య ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోతే, దేవునికి దూరంగా ఉంటే, దేవునితో మీ సంబంధం బాగలేకపోతే దేవుడిలా చేయబోతున్నాడు, చేస్తాడు, దగ్గరికి వచ్చారు మీరు వినట్లేదు అని 400 సంవత్సరాలు ప్రవక్తలు చెప్పారు. ఎన్ని వందలు? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది మంచిదా కాదా? దేవుళ్ళు ఏమన్నా అన్యాయం ఉందా? 1 సంవత్సరం వినట్లా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200, 300, 400 సంవత్సరాలు దేవుడు చెప్తున్నాడు. చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు, బ్రతిమిలాడుతూ చెప్తున్నాడు, ప్రవక్తలను పంపించి చెప్తున్నాడు. ఎవరెవరు ఈ స్థలములో ఏ ప్రవక్త పనిచేశాడో మీకు అర్థం కావాలంటే రాజుల గ్రంథాలని, దినవృత్తాంతాల గ్రంథాలని చదవాలి. చదివినప్పుడు ఫలానా రాజుగారి టైంలో, ఫలానా రాజుగారి పరిపాలనా సమయంలో ప్రజలు ఎంత దుర్మార్గంగా ఉన్నప్పుడు ఈ చిన్న సాధారణమైన దైవ సేవకుడైన ప్రవక్త వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. అమ్మ మీరు ఎప్పుడైనా హోషేయ అనే గ్రంథం చదివారా బాబు? హోషేయ గ్రంథం తెలుసా మీకు? అసలు బైబిల్లో హోషేయ గ్రంథం ఉందని తెలుసు కదా అంటే, హోషేయ గ్రంథాన్ని, ఆ భక్తుడైన హోషేయ జీవితాన్ని గురించి ఎప్పుడైనా చెప్తారా? మీరు చదివితే చెప్పండి, ఏముంది అందులో? ఊరికినే అవగాహన పైపైన చెప్పండి. హోషేయకు దేవుడు ఏం చెప్పాడన్నా? అమ్మా ఏం చెప్పాడు? ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? ఎవరినమ్మా? గట్టిగా చెప్పండి. తెలీదా బాబు? దేవుడు చెప్పాడు హోషేయ అందరికి. హోషేయ అంటే యెహోషువ, హోషేయ అంటే యేషువే, హోషేయే, యేషువే అనే పేరుంది అందులో. అందుకు హోషేయ అనే పేరులో యేషువా పేరుంది, రక్షకుడు. ప్రభువుని గురించిన ప్రేమ చెప్పడానికి హోషేయకు దేవుడు చెప్పాడు, హోషేయ నువ్వు వెళ్ళి వ్యభిచారం చేసే మార్కెట్ ఉంటుంది గుంటూరులో, ఎక్కడ ఉంటుందో మరి మీకు అవగాహన ఉంటే ఊరికి ఆలోచించండి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో ఆలోచించండి, వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. అలాంటి ఒక అమ్మాయిని నువ్వు తెచ్చుకొని పెళ్లి చేసుకోయా అన్నాడు. అన్న పురుషులకి అలాగా ఎప్పుడైనా చెప్తే ఏమంటారు? ఎంత కోపం వస్తుందో కదా. ఈయన వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, తెచ్చుకున్నాడు. ఆమెనేమనబాకు హోషేయ, జాగ్రత్తగా చూసుకో, మంచిగా చూసుకో, సన్మానించు, ప్రేమించు, ఆమెతో ఏమీ నువ్వు మాట్లాడొద్దు, అరవద్దు అంటే అలానే చూసుకున్నాడు. పిల్లోడు పుట్టాడు. పుట్టిన తర్వాత సాధారణంగా ఏమంటారంటే, పురుషుడు కానీ స్త్రీ కానీ ఎట్లా ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత ఏమవుతారంట? పిల్లలు పుట్టాక సర్దుకుంటారన్న అంటారు కదా. అందుకే పెళ్లి చేస్తారు కొంతమంది. అసలు అట్లా చేయబాకండి అమ్మా, పెళ్ళైన తర్వాత బాగుపడతాడని చేయబాకండి. అలా అనుకుంటారు మానవుగా, ఇలాగా థింకింగ్.
పెళ్ళైపోయిన తర్వాత పిల్లోడు పుట్టిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? ఈ ప్రేమించే భర్తని, బాగా చూసుకునే పురుషుణ్ణి వదిలిపెట్టి మళ్ళీ పాత మార్కెట్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయనకి ఎలా ఉంటుందన్నా మీరు ఆలోచన చేయండి. మళ్ళీ దేవుడు చెప్పాడు, నువ్వు ఆమెను వదిలేస్తావేమో హోషియా. నో 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 నో, అగైన్ యు గో, ప్రేమతో మాట్లాడు, ఆమెని మంచిగా చూసుకో, మళ్ళీ తెచ్చుకో. బా ప్రభువా, ఆమె ఒక్కళ్ళతో కాదయ్యా ఉంటుంది. ఒక దైవ సేవకుడు ఏమని రాశాడంటే, అసలు బైబిల్లో ఉన్న ప్రవక్తలందరికంటే అతి క్లిష్టమైన, కష్టమైన, అతి భయంకరమైన సేవ చేసిన ప్రవక్తలు ఎవరైనా ఉన్నారంటే ఆయన హోషేయ అని రాశాడు. ఇంతకీ ఇదంతా దేవుడు ఎందుకు చెప్పాడు? ఆయన తెచ్చుకున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ప్రభు చెప్పాడు, హోషేయ నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? కోపం వస్తుందా? బాధేస్తుందా? గుండె పగిలినట్టు అనిపిస్తుందా? నాకు కూడా సేమ్ ఫీలింగ్ హోషేయ. వీళ్ళని చూస్తే నా ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలంటే, నీకు ఆ ఫీలింగ్ అర్థం కావడం కోసం ఇలా చేయమన్నాను హోషేయ. ఇప్పుడు వెళ్ళి చెప్పు వాళ్ళకి నా హృదయంలో ఎంత దుఃఖం, బాధ, వేదన ఉందో. దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క ఫీలింగ్స్, దేవుని యొక్క భావోద్రేకాలు, ఇమోషన్స్ ఎలా ఉంటాయో దేవుని భాషలో, దేవుని నోట పలికిన మాటలాగా చెప్పడానికి ప్రవక్తలను పంపించేవాడు. ఈ ఉత్తర దేశానికి వెళ్ళి సేవ చేశాడు. ఎవరైనా? హోషేయ ఇక్కడ సేవ చేశాడు. అంటే ఇప్పుడు హోషేయ భార్య వెళ్ళిపోయి అలా ఎవరెవరితోనో ఉంటా ఉంటే ఈయనకు ఎంత కోపం, ఎంత ఉగ్రత, ఎంత తీర్పు, ఎంత బాధ కలుగుతుంటే దేవుడికి అలాంటి భావం కలుగుతుందని ఈయనొచ్చి చెప్తాడు. అయ్యా, మీరు నిజ దేవుణ్ణి కాకుండా, మీ భర్త లాంటి దేవుణ్ణి కాకుండా, మిమ్మల్ని ప్రేమించే పురుషుల్లాగా ఉన్న నిజ దేవుణ్ణి కాకుండా మీరు అంతటా వెళ్ళి, ఇదిగో మోయాబు దేశానికి వెళ్తారు, సీదోనికి వెళ్తారు, ఫిలిస్తీన్కి వెళ్తారు, పిచ్చి పిచ్చి అన్నీ మీరు చేస్తూ ఉంటే, ఉన్నతమైన స్థలంలో ప్రతి చెట్టు క్రింద మీరు దేవుని కాని దానిని ఆరాధన చేస్తూ ఉంటే దేవుడికి అనిపిస్తుంది, అనేక మంది పురుషులతో ఒక స్త్రీ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వ్యభిచారం అది. నిజ దేవుణ్ణి వదిలిపెట్టి ఏదేదో పట్టుకుంటే. దేవుడు అన్నాడు, హోషేయ నువ్వు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి చెప్పు నా బాధ ఏంటో, నా దుఃఖం ఏంటో. ఈ ప్రజలు అలా ఉన్నారు. ఇది ఉత్తర దేశంలో ఉన్న ప్రజలకు దేవుడు చేసిన హెచ్చరిక. వాళ్ళు విన్నారమ్మా? వినలా. ఎన్ని సంవత్సరాలు వినలేదు తెలుసా? 1, 10, 100, 2, 3, 400. ఇంకా దేవుడు అనుకున్నాడు, వీళ్ళకి బుద్ధి రాదు, వీళ్ళు నా మాట వినరు, ఇక నేను చెప్పింది, హెచ్చరించింది, నేను చేస్తానన్న పని చేస్తాను అని ఎంతమంది ప్రజలని పాశవికంగా ఇదిగో అష్షూరుకు కొనిపోయారు. ఈరోజు దాకా వాళ్ళు వెనక్కి రాలేదు. ఈ మధ్య 1947లో వచ్చారు. అలాగా ఇక్కడి నుంచి చెరకొనిపోబడినప్పుడు అష్షూరుకు వచ్చినటువంటి ప్రజలలోనే వచ్చినటువంటి 120 కుటుంబాలు ఇక్కడి నుంచి వెళ్ళి టర్కీ దేశం వెళ్ళి, టర్కీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి జమ్మూకి వచ్చి, జమ్మూ నుంచి ఒరిస్సాకు వచ్చి, ఒరిస్సా నుంచి అమరావతికి వచ్చి, అమరావతి నుంచి చేబ్రోల్లోకి వెళ్ళి 120 యూదుల కుటుంబాలు ఎఫ్రాయిము గోత్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నోళ్ళనా? చేబ్రోల్లో ఉన్నా. నేను వెళ్ళాను, కలిశాను, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్తారు, మేము అష్షూరు చెరలో వచ్చామండి. అబ్బా అంటే అష్షూరు చెర నిజమా అబద్ధమా? కథ ఇది? ఇది కథ కాదు, అక్కడ ఉన్నారండి. ఇప్పుడు 120 కుటుంబాల్లో బోళ్ళంతమంది వెళ్ళిపోయి 42-40 కుటుంబాలు ఇప్పటికీ ఉన్నారు మన చేబ్రోల్లో, ఆంధ్రప్రదేశ్లో. దేవుని వాక్యం ఎంత గొప్పదో చూడండి అన్న. ఇప్పుడు ఇంతకీ ఇది ఉత్తరం వైపు దేశం. ఇప్పుడు మనం చదివిన దేశం, ఇప్పుడు మనం యెషయా గ్రంథం సౌత్లో ఏ దేశానికమ్మా? యోధా దేశానికి. ఏ పట్టణానికి? యెరూషలేం. ఇప్పుడు ఆ యోధా దేశంలో యెరూషలేం పట్టణంలో 4 రాజుల టైంలో పనిచేశాడంటే ఈయన. ఎవరెవరు ఆ 4 రాజులు పేర్లు చెప్పండి? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలో భక్తుడైన యెషయా ఏం చేశాడంట? సేవ చేశాడు. ఇదిగో వీళ్ళని మొదట అష్షూరుకి తీసుకొని వెళ్ళిపోయారు.
వీళ్ళు మాట లేదు. వీళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్ళారని చెప్పాను? యామిని ఎక్కడికి వెళ్ళారు? అష్షూర్కి వెళ్ళిపోయారు కదా. అష్షూర్కి వెళ్ళిపోతే ఈ దేశం ఇంకా ఇట్లే ఉందన్న. కింద దేశం బాగానే ఉంది, యెరూషలేం పట్టణం బాగానే ఉంది, ప్రజలు బాగానే ఉన్నారు. వీళ్ళు ఏమన్నా సరిగా ఉన్నారా? వీళ్ళు కూడా పరిస్థితి అంతే. అందుకని దేవుడు అన్నాడు, ఇదిగో మీ చెల్లి అంటే నిజంగా చెల్లి కాదు, మీ సిస్టర్ కంట్రీ, మీ సిస్టర్ నేషన్, సిస్టర్ స్టేట్ అంటారు కదా. మన సిస్టర్ స్టేట్ ఎవరో చెప్పండి? మన ఆంధ్ర, తెలంగాణ. వెరీ గుడ్, సిస్టర్ స్టేట్ కదా. అలాగా ఇదిగో మీ సిస్టర్, మీ చెల్లి ఇశ్రాయేలు ఇక్కడికి వెళ్ళిపోయింది. నువ్వు అక్కవి, నువ్వన్నా బాగుపడు. ఎవరికి? వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాలు చెప్పాడు. మారమ్మా, నువ్వు బాగవమ్మా, నువ్వు సరేవమ్మా. ఎవరికమ్మా? యోధా దేశానికి. యోధా దేశాన్ని ఒక అక్కలాగా చెప్పాడు, పోలిక అలా చెప్పాడు, ఆ మాట చెప్పాడు. వీళ్ళు అన్నారు, నువ్వెన్నైనా చెప్పుకో, మా యెరూషలేముని ఎవరు కదిలించలేరు. అసలు మా శత్రువు మా యెరూషలేమును ముట్టడం ఏంటి, మా మందిరాన్ని పట్టుకోవటం ఏంటి? చాలామంది అనుకుంటారు బైబిల్ ఉంటే చాలు దెయ్యాలు రావు. ఏముంటే నాన్న, బైబిల్ పక్కన ఉంటే ఏం రావు? ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అనుకుంటే జపం చేస్తే చాలు, మనకేం రాదు, కీడు రాదు. అవన్నీ పిచ్చి మాటలు. నిజమైన మార్పు లేకుండా, రక్షణ లేకుండా బైబిల్ గుండెల మీద పెట్టుకున్న, ఏసు రక్తం 1000 సార్లు రాసినా, జపాలు రాసినా పరలోకానికి పోరు. రక్షణ లేదు, దేవునికి మీకు సంబంధం ఉండదు. మరి ఏం చేస్తే వచ్చింది? వీళ్ళు అలా అనుకున్నారు, మాకు యెరూషలేములో మందిరం ఉంది, యాజకుడు ఉంటాడు, ధర్మశాస్త్రం ఉంటుంది, మేము బలులు అర్పిస్తున్నాం, మేము సూపర్గా ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. మీ బలులు, మీ రక్తము, మీరు తెచ్చే కొవ్వు చూస్తుంటే నాకు ఎగ్జాక్ట్లీ మంచి బాగా చెప్పాను అన్న. చదివి ఐఎమ్ వెక్స్డ్ విత్ ఇట్ అన్నాడు అన్న దేవుడు. వెక్స్డ్ అంటే అసహ్యం వేస్తుంది, నాకు వెగట పడుతుంది అన్న. ఎవరన్నా మనకు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, వెగట పుట్టిద్దా, ఇష్టం కలిగిద్దా? 10 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, అబ్బా నాకు వద్దన్న అంటారా? కానీ 1,00,000 రూపాయలు, 10 కోట్లు, ఒకడు మిమ్మల్ని బాగా కొట్టి అవమానపరిచి ఇష్టం వచ్చినట్టు చేసి మీకు మంచి పలావ్ బిర్యానీ పెడుతున్నాడు, తింటారా? ఏమంటారు మీరు? ఛీ నాకు వద్దండి, ప్రేమ లేదు, అసహ్య. దేవుని మీద నమ్మకం లేకుండా, దేవుని మీద ప్రేమ లేకుండా, దేవుని మీద గౌరవం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా బోలెడన్ని తెస్తున్నారు వీళ్ళు దేవుడి దగ్గరికి. ప్రభు అంటున్నాడు, ఐఎమ్ వెక్స్డ్ విత్ ఇట్, ఐఎమ్ సో, నేను ఎగ్జాస్ట్ అయిపోయా మీవి చూసి. యెషయా భక్తుడు అలాంటి ప్రజలకు సేవ చేశాడు. యోధా దేశంలో 4 రాజుల పేర్లు చెప్పాడు కదా బాబు. ఎవరంట? ఉజ్జియా కొడుకు యోతాము, యోతాము కొడుకు ఆహాజు కుమారుడు హిజ్కియా. ఈ 4 రాజుల సమయాల్లో భక్తుడైన యెషయా సేవ చేశాడు, పరిచర్య చేశాడు. అయితే మనం ఒక చిన్న మాట ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే, ఇశ్రాయేలీల దేశమైనా యోధా దేశమైనా మాట వినని కారణంగా, ఏం వినని కారణంగా? దేవుని మాట వినని కారణంగా యోధా దేశం ప్రజలని బబులోను చెరకు పంపించాడు. ఎక్కడికి పంపించాడమ్మా? వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు బాగవ్వాలి కదా. కొన్ని విషయాలమ్మా విని నేర్చుకోవాలా. కొన్ని విషయాలు ఏం చేయాలి బాబు? విని సర్దుకోవాలా. కొన్ని చూసి నేర్చుకోవాలా. నేను ప్రతిదీ పట్టుకొని తిని అనుభవించి నేర్చుకుంటాను అంటే అన్న, ఇప్పుడు నేనున్నాను, మంట పట్టుకోగా నా చెయ్యి ఏమైంది? ఇప్పుడు ఇదంతా మీరు చూశారు. ఏం చేశారు మీరు? స్పర్జనన్న చెయ్యి ఏమైందన్న? కాలింది. ఇప్పుడు మీరేం చేయాలా? అమ్మో మంట ఉంది అంటే ఏం చేయాలన్నా? దూరంగా పోవాలా. లేదా స్పర్జనన్న చెయ్యి కాలింది, నా చెయ్యి కాలదు, అసలు కాలిద్దో లేదో నేను చూస్తారా మీరు? చూస్తారా?
అమ్మో అన్న చేయి చూసారు ఎట్లా కాలిపోయిందో ఎట్లా పట్టుకున్నాడని మీరు సర్దుకోవాలా. అందుకని నేను కూడా పట్టుకొనే చూస్తా, నేను కూడా టచ్ చేసి అసలు నిజంగా ఉందో లేదో చూస్తా. ఇప్పుడు ఎవరన్నా ఈ ప్లగ్లో ఏలు పెట్టాడు, ఏలు పెడితే వాడు ఏమయ్యాడమ్మా, ఎగ్గిరంత దూరం షాక్లో పడ్డాడు వెనక్కి. ఇప్పుడు మీరేం చేయాలి, మనం ఏం చేయాలా, చూసాం, చూసినప్పుడు ఏం చేయాలా, వామ్మో అది దూరంగా రా, అది కరెంట్ రాని మనం దూరంగా వెళ్ళాలా. లేదురా ఎట్లుంటుందో ఉంటాం అసలు మనం కూడా చూద్దామని, మనం కూడా పెట్టి చూద్దామని చూస్తే వాడిని ఏమంటారంటే బుద్ధి, ఏమంటారు బాబు, ఈజ్ అ ఫూలిష్ ఫెలో, బుద్ధిహీనుడు, జ్ఞానం లేనోడు అంటాం కదా. కొన్ని వింటాం, అన్న రాత్రి అటు వెళ్తే అటు ఒక గుంట ఉంది, పడిపోయామన్నా జాగ్రత్తగా ఉండండి, ఆ ట్రాఫిక్లో పోబాకండి అని చెప్పారు. అన్న పలానాయన పడ్డాడంట, అక్కడ చాలా గుంట ఉందంట, కష్టంగా ఉందంట, మురికి ఉందంట విన్నాం. విని ఏం చేయాలి, కొన్ని అవి కూడా వినాలా, విని వెంటనే సర్దుకోవాలి, అరే నిజమేరా బాబు పోకూడదు. కొన్ని విని నేర్చుకోవాలా, కొన్ని చూసి తెలుసుకోవాలా, అన్నీ పట్టుకొని అనుభవించి తెలుసుకుంటా అనుకోకూడదు. ఇగో వీళ్ళని చూశారు, దేవుని మాటలు విన్నారు, కానీ వీళ్ళు మార్చుకోవాలా. అందువల్ల వీళ్ళందరినీ కూడా దేవుడు బబులోనికి చెర తీసుకొని వెళ్ళారు. ఆ తీసుకొని పోబడిన పిల్లల్లోనే చిన్న పిల్లలు వెళ్ళిపోయారండి. ఎంత పిల్లలు బాబు, హనోక్ నీ ఏజ్ ఎంత బాబు, 14. అంత చిన్న పిల్లోడిని, మేబీ 13, 14, 15, 16 అంత చిన్న వయసులో ఉండే పిల్లల్ని, ఉదాహరణకు అంటున్నాను, మన పిల్లలు కాదు, ఎవరైనా మా ఎవరైనా అలాగా మన అంత చిన్న టెండర్ వయసులో ఉన్న పిల్లల్ని ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళారనుకోండి, ఎక్కడన్నా తాలిబాన్ వాళ్ళు పట్టుకుపోతే మనం ఎలా ఫీల్ అవుతాం అన్నా, ఉండగలమా? దానియేలు మనం చదివేటప్పుడు ఊరినే చదివేస్తాం, దానియేలుని తీసుకెళ్ళిపోయారు, నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్నాడు, ఆయన భోజనం పెడితే వద్దన్నాడు, అబ్బో భలే మంచోడు, అట్లా కాదండి, అది పుస్తకం చదవాల్సింది. దానియేలు అంత చిన్న వయసులో తల్లిదండ్రుల నుంచి దూరం తీసుకొని చేతులు కాళ్ళు కట్టేసి అక్టోబర్ 7th తీసుకెళ్లారే, అలా క్యాప్టివ్స్గా తీసుకెళ్తే రాజకుటుంబంలో పుట్టాడు దానియేలు. ఎప్పుడు అలా చేతులు కట్టేలా, ఎప్పుడు అలాగా బంధకాలు లేవు, చిన్న వయసు, చేతుల్లోంచి రక్తం వస్తుంది, ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అలా పట్టుకొని దానియేలుని తీసుకెళ్ళి ఆ రాజ్యంలో పెడితే దానియేలు అంటాడు, దేవుని కోసం బ్రతుకుతా నేను. ఎంత గొప్పోడు కదా. రాజు భుజించే భోజనం పెడుతున్నారంట. అక్కడ వాళ్ళకి, ఆ క్యాప్టివ్స్లో ఉన్న వాళ్ళకి స్కెల్టన్స్ లాగా అయిపోయారు. వాళ్ళకి టీ కానీ పాలు కానీ నీళ్లు కూడా సమృద్ధిగా ఇవ్వరు. అలాంటి సిట్యువేషన్లో దానియేలుకి రాజు టేబుల్ దగ్గర నుంచి భోజనం వస్తే ఆయన నాకొద్దు. మనం అనుకుంటాం ఏదో సింపుల్గా చదివేస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళి బబులోను చెరలో ఉన్న దానియేలు చరిత్ర అది. ఇప్పుడు మనమేం ధ్యానం చేయాలంటే, ఎక్కడ పరిపాలన చేయబడుతున్న రాజ్యంలో, ఎక్కడ పరిపాలన చేస్తున్న రాజులు నలుగురు సమయంలో ఒక గొప్ప యవ్వన సేవకుడు పని చేయటం మొదలుపెట్టాడు. ఆయన పేరేంటి? యెషయా. నేను ఎందుకు చెప్పానంటే యవనస్తుడని, నలుగురు రాజుల దగ్గర పనిచేశాడు. అంటే చిన్న వయసులో దేవుడు పిలిచాడు. ఈ నలుగురు రాజుల చరిత్ర సమయంలో దగ్గరగా 50 సంవత్సరాల పైన ఆయన ప్రభు కోసం పనిచేశాడు. దేవుని వాక్యం చెప్పాడు, రాజుల కొరకు చెప్పాడు, అధికారులతో చెప్పాడు. ఎంత గొప్ప ప్రవక్త కదా. ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను. రాజ్యమైన, కుటుంబమైన, సంఘమైన, సమాజమైన, దేశమైన పాడైపోవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, మళ్ళీ చెప్పనా, కుటుంబమైన, సంఘమైన, సమాజమైన, దేశమైన, ప్రపంచమైన పాడైపోవాలన్నా, బాగుపడాలన్నా కారణం ఎవరు? గుడ్ నాన్న, బాగా చెప్పావు. ఎవరన్నా? నాయకులు. ఈ గ్రంథంలో 4 గ్రూప్స్ వాళ్ళు ఉంటారన్నా. ఎన్ని గ్రూప్స్ వాళ్ళు అమ్మా? 4 గ్రూప్స్ వాళ్ళు. 1 రాజులు, 2 యాజకులు, 3 ప్రవక్తలు, 4 న్యాయాధిపతులు. చెప్పండి మళ్ళీ. 1 రాజులు, 2 యాజకులు, 3 ప్రవక్తలు, 4
ఇంగ్లీష్లో చెప్పండి. కింగ్స్, ప్రీస్ట్, ప్రాఫిట్ అండ్ జడ్జెస్. ఇక్కడ ఏదైనా కామన్ మ్యాన్ ఉన్నాడన్నా? విషయం ఏంటంటే యథా రాజా, రాజు మంచోడైతే ప్రజలు మంచోళ్ళు, యాజకుడు మంచోడైతే భక్తులందరూ మంచోళ్ళు, ప్రవక్త మంచోడైతే ప్రజలందరూ సరైపోతారు, జడ్జ్ న్యాయం చేసేవాడు మంచోడైతే నేరస్తులు ఎవరు ఉండరు. బైబిల్ చెప్పే సూత్రం. విషయం ఏంటంటే వీళ్ళందరూ చెడిపోయారు. ఎవరందరూ? రాజు చెడిపోయాడు, ప్రవక్త చెడిపోయాడు, యాజకుడు చెడిపోయాడు, న్యాయం చేసే న్యాయమూర్తులు చెడిపోయారు. ఇలాంటి సమయంలో ఒక సేవకుడు నిలబడి పనిచేయాలంటే తేలిక కష్టమమ్మా? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఎవరి దగ్గరికి? మన దగ్గరికి అంటే మన దగ్గరికి వద్దాం. మనకి నలుగురు నాయకులు ఉన్నారు కదన్నా దేవుని దగ్గర. మనం కూడా నలుగురు నాయకులు. 1 సువార్థికులు, 2 కాపరులు, 3 బోధకులు, 4 అధ్యక్షులు. మళ్ళీ చెప్పండి. 1 సువార్థికులు, 2 కాపరులు, 3 బోధకులు, 4 అధ్యక్షులు. ఇది సంఘం అడ్మినిస్ట్రేషన్. సంఘంలో. ఇంట్లో అధ్యక్షులు ఎవరన్నా? లీడర్స్ ఇంట్లో. ఫాదర్, నెక్స్ట్ మదర్. వీళ్ళిద్దరు సరిగా లేకపోతే ఏమైంది? మీరు చెక్ చేసుకోవచ్చు కదా. ఇఫ్ ఫాదర్ ఈజ్ నాట్ రైట్, ఫ్యామిలీ కెన్ బి డిస్ట్రాయిడ్. ఇఫ్ మదర్ ఈజ్ నాట్ రైట్, ఫ్యామిలీ కెన్ బి డిస్ట్రాయిడ్. నాయకులు, దేశానికి అధినేతలు, ప్రిన్సిపల్స్, రూలర్స్, జడ్జెస్, వాళ్ళనంటే మనం ఏం చేయలేం. కానీ ఇంట్లో పరిస్థితి, సంఘంలో పరిస్థితి మనం ఏం చేసుకోవచ్చమ్మా? సరి చేసుకోవచ్చు. మనల్ని మనం చూసుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను సరిగా ఉన్నానా అర్థం చేసుకోవచ్చు కదా. ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవుడు పాత నిబంధనలో రాజులు ఎంతమంది ఉండేవాళ్ళు బాబు? కొంచెం మందే. పాత నిబంధనలో ప్రవక్తలు ఎంతమంది ఉండేవాళ్ళన్నా? పిలువబడిన వాడే. యాజకులు ఎవరు ఉండేవాళ్ళు? 1 2 ప్రధాన యాజకుడు ఒకడు, కొందరు మిగిలిన లేవి గోత్రంలో కొందరు. కొత్త నిబంధనలో రాజులు, ప్రధానులు, యాజకులు ఎవరన్నా? అదిగో పట్టుకున్నాడు దైవసేవకుడు. చదువు బాబు, మరి అది ఎక్కడుందో? పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక. ప్రకాష్ ఫస్ట్ టైం ఆన్సర్ చెప్పాడు. వెరీ గుడ్. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి బాబు. 2వ అధ్యాయం 5 నుంచి కిందకు మనం చదువుకుంటూ వస్తే 9 మనం చదువుదాం. అన్న చదువుతారా ఎవరన్నా? అయితే మీరు 2:9 అన్న చదువుతున్నారు. పేతురు మొదటి పత్రిక 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులు ప్లస్ యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అన్న ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరంట? అందరూ ఎవరన్నా? రాజులు ప్లస్ యాజకులు. నాగేశ్వరరావు అన్న ఎవరు? కింగ్ నాగేశ్వరరావు అని చెప్పాలా? ఏమని చెప్పాలా? ఐఎమ్ కింగ్ నాగేశ్వరరావు. నేనెవరు? కింగ్ స్పర్జన్ అని చెప్పాలా? మీరెవరు? కింగ్. అఫ్కోర్స్ దేవుని రాజ్యంతో పోల్చి చెప్పాడు. అందులో స్త్రీలు పురుషులని వ్యత్యాసం ఏం లేదు. అది భూమి మీద పరిచర్య వరకే. పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ దేవదూతల్లాగా కింగ్, ఐఎమ్ ఎ కింగ్ ఇన్ ద లార్డ్ కదనా బాబు. రాజు ఎలా ఉండాలా? రాజులాగే ఉండాలి కదనా. యాజకుడు ఎలా ఉండాలా? భయపడతా వెనక్కి పోకూడదు. రాజుగారు కత్తి పట్టుకోవటానికి శత్రువులను చూసి వెనక్కి పరిగెట్టకూడదు. యాజకుడు పిచ్చి బట్టలు వేసుకొని రాకూడదు, అంటే బయటికి కనిపించే కాదు. యాజకుడు పరిశుద్ధమైన అలంకరణతో లోపల పవిత్రంగా రావాలా.
రాజులు, యాజకులు, ఇంకెవరంటన్నా ప్రవక్తలు. అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రవక్తలా కాదా? అన్న చర్చిలో మమ్మల్ని మాట్లాడినివ్వరుగా, వాక్యం చెప్పనివ్వరుగా, మరి మేము ఎట్లా ప్రవక్తలం అన్నా? నిజమేనా? మరి మీరు ప్రవక్తలా కాదా సోదరీలు? మందిరం బయటికి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు? మీరు ఎక్కువ మాట్లాడతారా, పురుషులు ఎక్కువ మాట్లాడతారా అన్నా? అక్కడ పురుషులు ఎంతో చెప్తారు, మరి రేషియో కదమ్మా. పురుషులేమో మెన్ 1000 మాట్లాడితే విమెన్ ఎన్ని మాట్లాడతారంట పర్ డే? 10,000 మాట్లాడతారంట. ఆడవాళ్ళేమో 10,000 మాటలు మాట్లాడితే పురుషులు ఎన్ని మాట్లాడతారంట? 1000. అంటే 9,000 మాటలు ఎక్కువ చెప్తారు. అంటే కామన్, అది న్యాచురల్. దేవుడు అలాంటి సిస్టమ్ పెట్టాడు. ఒక విషయాన్ని చాలా చక్కగా వివరించగలిగి మాట మాటకి చెప్పగలిగే ఓపిక, సామర్థ్యం. నాకు అనిపిస్తుంది ఉద్యోగాలు చేసి కష్టాలు పడి వస్తారు, ఇంట్లో మళ్ళీ అన్నీ చెప్తారు. ఎంత ఓపిక కదా. దట్స్ ఎ గుడ్ థింగ్, అందులో ఏం తప్పలేదు. ఇప్పుడు బయట మాట్లాడటం, ప్రవక్త అంటే కేవలం నిలబడి మైక్ దగ్గర చెప్పేవాడే కాదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయన్నాడు. ఎవరిని గురించి ఉద్దేశిస్తూ? బోధకులు, వాక్యం చెప్పేవాళ్ళు. అమ్మ ఇంట్లో మీరు ప్రవక్తల్లాగా పనిచేయచ్చా లేదా? స్కూల్లో ప్రవక్తల్లాగా పనిచేయచ్చా లేదా? ఆఫీసుల్లో ప్రవక్తల్లాగా పనిచేయచ్చా లేదా? వంట చేసేటప్పుడు ప్రవక్తల్లాగా పనిచేయచ్చా లేదా? లేదండి మాకు చర్చిలోనే అందరు ఉన్నప్పుడు మేము చెప్తేనే అంటారా? దైవవాక్యం దానికి ఒప్పుకోదు. కాబట్టి యాజకులు అందరూ, ప్రవక్తలు అందరూ, రాజులు అందరూ, మీ కుటుంబమైనా, మన సంఘమైనా, మన జీవితమైనా కట్టబడాలన్నా, కోల్చబడాలన్నా ఎవరు కారణం? రాజే కారణం, ప్రవక్తే కారణం, యాజకుడే కారణం. యెషయా భక్తుడు 4 సమయంలో పనిచేశాడు. వాళ్ళ పేర్లు చెప్పండి, నేను క్లోజ్ చేస్తాను. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. అందరు చెప్పండి అమ్మా. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వీళ్ళ టైంలో పనిచేశాడు. వాళ్ళ టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏం పనిచేశాడో ఆ ప్రవక్తల గ్రంథాన్ని గురించినటువంటి ఒక సమగ్రమైన నమూనా అవగాహన నేను ఒక చిన్న చార్ట్ రూపంలో తయారు చేశాను. ఈరోజే చెప్పాలనుకున్నాను, భయపడకండి, ఇప్పుడు చెప్పనులేండి, టైం అయిపోయింది. ఇలాగ తయారు చేశారు. వీలైతే నెక్స్ట్ వీక్ వీటిని మీ అందరికీ ఇస్తాను. బోర్డు మీద వేయాలనుకున్నాను. ఈ వివరాలు, ఈ విషయం, ఈ మ్యాప్, ఈ వివరాలు మీ మనసులో పెట్టుకోండి. ఇవి నేను చెప్పేటప్పుడు ఈ మ్యాప్ మీకు గుర్తు రావాలా? ఓకేమ్మా. ఈ శత్రువుల దేశాలు ఎక్కడున్నాయి, ఆ తర్వాత ఇశ్రాయేల్ దేశం అంటే పైంది, యోధా దేశం అంటే కిందది, ఈ వివరాలన్నీ మీకు గుర్తొచ్చినప్పుడు నేను ఇక్కడ రాసినటువంటి చాట్లో వివరాలు మీకు చెప్పినప్పుడు అవి మీకు బాగా అర్థమవుతాయి. దేవుని చిత్తమైతే ఒక వారం తర్వాత నేను మళ్ళీ వెనక్కి వస్తాను. వచ్చినప్పుడు మళ్ళీ మనం వీటిని ధ్యానం చేద్దాం. ఇప్పుడే ఎవరికి కావాలన్నా మీరు చూసుకోవటానికి తీసుకువెళ్ళండి. నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వివరంగా చెప్పేటప్పుడు వాటిని అర్థం చేసుకోవటానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. మంచిది, ప్రార్థన చేద్దాం, క్లోజింగ్ ప్రేయర్ చేద్దాం. మహిమగల తండ్రి,